నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ముఖ్యమైనటువంటి పనుల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీరు ఆచరించేటటువంటి ధర్మాలు, మీరు వ్యవహరించేటటువంటి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు అనుకూలతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ చేయటం, ప్రదక్షిణ చేసుకోవటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు అనుకూలతలు పెంచుకుంటారు. సామాజిక గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్త పడండి. నాయకులతో ఒత్తిడి ఏర్పడుతుంది. కీలక వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించడం, పాయసమును నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనులను పూర్తి చేసుకునేందుకు పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ దశరథ ప్రోక్త శని స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు అవసరాలు పెరుగుతుంటాయి. పెద్దవారిని కలుసుకుంటారు. ప్రయాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. వ్యవహారిక విషయాల్లో ధైర్యంగా ఉండండి. అందరితో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పడుతుంటారు. రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. నాయకులతో అనుకూలతలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. నాయకులతో ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు రూపాలలో లాభాలతో కూడినటువంటి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు శ్రమ పెరగకుండా జాగ్రత్త పడండి. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెంచుకోవాలి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అభిమానులను తగ్గకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి కోసం పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులను బంధువులను కాపాడుకోవాలి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకము నిర్వహించుకొని స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయండి. మకర రాశి వారు
తాము ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి కొన్ని వార్తలు ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయినప్పటికీ కూడా భయపడనవసరం లేదు. సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు అభివృద్ధితో కూడినటువంటి శుభవార్తలు ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి. నాయకులతో అవసరాలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు శ్రమ ఫలిస్తుంది. తాము ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోకుండా జాగ్రత్త పడండి. శుభవార్తలు అందివస్తాయి. వేరువేరు రూపాలలో ఆత్మవిశ్వాసంతో కూడిన పనులు పెరుగుతుంటాయి. అలాగే వినోదాలుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.